దేవుని పరిచర్య మరి బహిరంగంగా మనం బయట చేస్తున్నప్పుడు పత్రికల ద్వారానో మరి అనేకులకు మరి నోటి ద్వారా మరి చేస్తున్న ఈ పరిచర్య ద్వారా ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు, మరి చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. బయటికి వెళ్ళి పరిచర్య చేస్తున్న సమయంలో ఎంతోమంది సువార్తను అడ్డగిస్తూ ఉన్నారు, సువార్తను అందకుండా చేస్తూ ఉన్నారు. ఒకవేళ సువార్త పరిచర్యకు బయట పాంప్లెట్స్ ద్వారా కావచ్చు, మరి నోటి మాట ద్వారా కావచ్చు, ఇంకా మరి దేవుడిచ్చిన బాధ్యతను చేతన పట్టుకొని అనేక గ్రామాలు తిరుగుతున్నప్పుడు, పల్లెలు తిరుగుతూ ఉన్నప్పుడు, పట్టణాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే కొడుతూ ఉన్నారండి. భయంకరమైన విమర్శలకు లోనవుతూ ఉన్నాం. అక్కడికక్కడే మరి మనకి వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం, వ్యతిరేకంగా మరి పనులు చేయడము, ఆ సువార్తను అక్కడికే మరి ఆపివేయడం, ఆటంకపరచడం, ఇలా ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. మరి ఈరోజు కూడా ఒక వీడియో చూసామండి. బెల్లంపల్లి ప్రాంతంలో ఒక బ్రదర్ మరి చక్కగా బస్ స్టాప్లో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు మరి అక్కడ కొద్దిమంది వ్యక్తులు అడ్డగించి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఇంకా ఎవరెవరో చాలామంది ఉన్నారండి. మళ్ళీ దాన్ని వీడియో తీయడం, మరి అనేకమైన నిదానాలు అంటే వారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నిదానం అనేది లేదు. ఒక మనిషి పైన ఇలా హార్ష్గా బిహేవ్ చేయడం, అంటే ఎలా పడితే అలా మాట్లాడడం, వాళ్ళు అంటున్న మాటలు ఆ మాటలు చెప్పాలి, ఆ మాటలు పలకాలి, వ్యతిరేకమైన మాటలు పలుకుతూ ఆ మాటల్ని వాళ్ళు పలికించాలని చూస్తూ ఎలా పడితే అలా తిట్టడం, ఎలా పడితే అలా బూతులు మాట్లాడడం, ఇలా చాలా అడ్డంకులు, ఆటంకాలు రాన్న దినాలు ఇంకా అనేకమైనవి ఎదుర్కోపోతున్నామండి. చూడండి, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎంత భయంకరమైన దూషణకరమైన మాటలు మీరు చూస్తే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది. రామగుండం గోదావరి బెల్లంపల్లి ఆ ప్రాంతంలో ఉన్న మరి ఒక సహోదరుడు చేస్తున్న ఈ పరిచర్య ద్వారా ఈ రోజున చాలా అవమానించారండి. భయంకరమైన మాటలు అన్నారు. ఒక క్రైస్తవుని హేళనకరమైన మాటలతో మాట్లాడుతూ చాలా దూషించారు. తప్పేం చేశాము? ఎవరి ఇష్టం వారిది, ఎవరి నమ్మకం వారిది. ఇంకా రానున్న దినాల్లో అనేకమైనవి ఎదుర్కోబోతున్నాం. కలిసి కట్టుగా ప్రార్థన చేయడం చాలా అవసరమైందండి. మన ప్రార్థన ఎంతో అవసరమైంది. ప్రార్థన చేద్దాం. అనేక మంది మనోనేత్రాలు యేసు నామంలో తెరవబడాలి. నిజమైన దేవుని తెలుసుకోవాలి. ఇలాంటి అడ్డంకులు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి. అద్భుతమైన పరిచర్య ఇంకా మారుమూల ప్రాంతాల్లో విస్తరింప చెందాలి. ప్రతి ఆటంకాలు కొట్టివేయబడాలి. ప్రభువే అద్భుతమైన కార్యాలు జరిగించాలి. పని చేద్దామండి, పర్లేదు. దేవుని నిమిత్తం ఎవరైతే నిందించబడతారో, హింసించబడతారో, చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు వారి ఫలము అధికమవుతుంది అని దేవుడు మనతో చెప్పారు కదా. ధైర్యంగా ఉండండి, సంతోషించండి, పర్లేదు. కానీ మనము చేసే పని ఆపద్దు, దేవుని పని ఆపద్దు. ఎన్ని పరిస్థితులు ముందున్నా ధైర్యముగా నిలబడదాం. ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితులు మన ఎదుట తీసుకొని వస్తున్నారేమో, అయినా పర్లేదండి. ప్రభు కొరకు నిలబడదాం. కొవ్వొత్తిలాగా కరిగిపోదాం. దేవుని కొరకు నిలబడిన వారిని ప్రభు ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. నిలబడదాం దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉందాం. ఒక్కటే, మనలాంటి వారు అనేకులు నడిపించబడాలి, రక్షణలోనికి నడిపించబడాలి. వారి జీవితాలు మారిపోవాలి. వారి జీవితాల్లో భయంకరమైన మరి పరిస్థితుల నుంచి వారికి విడుదల కావాలి. ఎన్ని మరి పరిస్థితులు మన ముందుకు వచ్చిన ధైర్యంగా నిలబడదాం. ఎన్నో స్లోగన్స్ వారు చెప్తూ ఆ మాటలు చెప్పమని పలుకుతూ ఉన్నారు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి. క్రైస్తవులకే ఈ అడ్డంకుల. అదే వేరే వారు వచ్చి వారు ఎంత బయట సౌండ్ పెట్టి, డీజేస్ పెట్టి సౌండ్ పెడుతూ ఎన్ని రోజులు
హంగామాలు చేసిన, ఎన్ని రోజులు జాతరలు చేసిన, ఇంకెన్నెన్నో చేస్తూ ఉంటారు. మన నోటితో అవన్నొద్దు, కానీ ఎన్ని చేసినా మనం మాత్రం అందరినీ గౌరవిస్తూనే ఉంటాం, అవునా కాదా? కానీ ఇలాంటివన్నిటిని కూడా ప్రభువే కొట్టివేయాలి. అందరి మధ్యలో సమాధానం, నెమ్మది, శాంతి, ప్రాముఖ్యంగా సువార్త పరిచర్య విషయంలో ప్రభువే సహాయము చేయునుగాక. పని చేద్దాం దేవుని కొరకు. ప్రభునందు మన ప్రయాస ఎన్నటికీ కూడా వ్యర్థము కానే కాదు. ఆమె ధైర్యంగా ముందుకు వెళ్దాం.